ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న మావయ్య, నువ్వు నేను పులిసెట్ ఆడదామా? ఇప్పుడు ఆటలేంట్రా? ఏ ఓడిపోతావని భయమా? చిన్నపిల్లల ఆటలు నేను ఆడను. భయం అని చెప్పు, అందుకే ఆడనంటున్నావు. ఏంటే, నువ్వెవనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? అయితే పోటీకి రమ్మని నాతో. నిన్ను ఓడించడానికి చరణ్ అవసరం లేదు, నేను చాలు. సరేరా, చూసుకుందాం. పులుసు 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 హే, అక్షిత ఆంటీ ఓడిపోయింది, అక్షిత ఆంటీ ఓడిపోయింది. తమరి పరిస్థితి ఏంటో? పులుసు 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 పులుసు. ఏంటో మీరిద్దరూ ఇలా ఆడుతూ ఉంటే పెళ్ళైన కొత్త జంటకి బంతాట ఆడిస్తూ ఉంటారు కదా, ఆ ముచ్చట జరుగుతున్నట్టుంది. ఊరికేరా, తమాషాకి. పులుసు 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 పులుసు. హే, పల్లవంటి గెలిచింది, పల్లవంటి గెలిచింది. మావయ్య, నువ్వు వేస్ట్ మావయ్య, నీకంటే నేనే చాలాసేపు ఆడేవాణ్ణి. ఆ పల్లవి ఆంటీని ఏడిపించేవాణ్ణి. కరెక్ట్ గా చెప్పావురా. పోటీ ఏదైనా పల్లవియే గెలుస్తుంది. ఆ విషయం వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో. నువ్వు రారా, పోదాం. పద. ఫ్రెండు, ఏంటి ఫ్రెండు? నువ్వు నా పెళ్లి జరిపించడానికి వచ్చావా? ఈ పులిసాటలు ఆడుకోవడానికి వచ్చావా? అదే ఆలోచిస్తున్నాను ఫ్రెండు. ఇంకా ఆలోచించడం ఏంటి ఫ్రెండు? ఏదో ఒకటి చెయ్యి. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. సరే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. పల్లవి, ఎవరో స్వామీజీ వచ్చినట్టున్నారు. కాస్త బియ్యం తీసుకురామా. దేనికత్తయ్య? అలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఆశీర్వాదం తీసుకోవాల్సి వస్తే త్వరలో మన ఇంటికి కాబోయే కోడలు అక్షిత తీసుకోవాలి, ఆ పల్లవి కాదు. పోనీ తననే తీసుకురమ్మనమ్మా, ఎందుకీ గొడవ? హర హర మహాదేవ శంభో శంకర. అక్షిత, స్వామీజీ వచ్చారు, బియ్యం తీసుకురా. హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. ఆశీర్వాదం తీసుకోమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నువ్వు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోరా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఐశ్వర్య ప్రాప్తిరస్తు. అదేంటి స్వామి, పెళ్లి వీళ్ళిద్దరికి చేస్తున్నామండి, మీరు వాళ్ళిద్దరిని కళ్యాణ ప్రాప్తిరస్తున్న ఆశీర్వదించి వీడికి వేరే ఆశీర్వాదం ఇచ్చారేంటి? చంటికి కూడా పెళ్ళవుతుందేమో. వాడికి పెళ్ళైతే నాకు ఆనందమే, కానీ ఇప్పుడు జరిగేది వీళ్ళిద్దరి పెళ్లి. అమ్మా, నా నోటి నుంచి వచ్చిన మాట నాది కాదు, ఈశ్వరాజ్ఞ. అలా ఎందుకనిపించాడో, ఏం చేయదలిచాడో అంతా పరమేశ్వరునికే ఎరుక. పరమేశ్వరుడికి కాదు, ముందు ఇలాంటి వాళ్ళకి తెలియాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి వాళ్ళు స్వామీజీలు అయిపోతున్నారు. ఎవరికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. ఈశ్వరుడు ఏమనుకున్నా ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక మీరు బయలుదేరొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి అలాంటి ఆయన పట్టుకుని అలా మాట్లాడేసావు? మతిమాలిన పనులు ఇంకెప్పుడు చేయకండి అని మిమ్మల్ని అనలేక అతన్ని అన్నాను. ఏంటి చరణ్ ఆలోచిస్తున్నావు? ఆ స్వామీజీ నన్ను కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించలేదనా?